సమస్త మానవాళి కోసము తను తాను సమర్పించుకొని రిక్తునిగా చేసుకొని మన కోసం ఈరోజు ఇటువంటి రక్షణ ఆనందం ఇచ్చాడు. ఆయన దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన ఎంతో శ్రమ పొందాడు ఈరోజు మనకి ఆనందం ఇవ్వటానికి. ఆయన తలపైన ముళ్ళు పెట్టబడింది, ఎందుకంటే మనకి సమాధానం, మనకి నెమ్మది, మనకి విశ్రాంతి, మనకి విడుదల, ఇవన్నీ యేసు ప్రభు మన కోసం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా మర్చిపోతండి. చాలా మంది సంబరం అంటూ అసలు సంబరానికి కారణమైన యేసయ్యనే మర్చిపోతూ ఉంటారు. ఇది చేయాలి, దేవునికి ఈ ఆర్భాటాలు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, సెలబ్రేషన్స్ చేయాలి, కొనుక్కోవాలి, పిండి వంటలు చేయాలి, అన్ని చేయాలంటాం. కానీ అసలు ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోతున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు అని వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? సర్వలోకం పక్కన పెట్టండి, మీ గురించి మిమ్మల్ని చూసాడా లేదా? జగత్తుకి పునాది వేయకముందే దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు అండి.